అది తెలియదండి, తెలియక నేను చెప్పిన వర్డ్ అది. సో శ్రీనివాస గారికి మీకు ఎటువంటి సంబంధం లేదు? ఫ్రెండ్షిప్ ఉంది, అదే మీకు చెప్పాను. అంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో అన్ని రోజుల పాటు ఉండి కేవలం అది మళ్ళీ ఇప్పుడు ఒకే ఇంట్లో ఫ్రెండ్షిప్ కాదండి, అంటే అవి టూ ఫ్లోర్స్ బిల్డింగ్. ఒక ఫ్లోర్ అతను కట్టుకుంటే ఇంకొక ఫ్లోర్ నా డబ్బులు పెట్టి నేను కట్టుకున్నానండి. అది పొలిటికల్ గా మాకు ఎప్పటికైనా పార్టీ ఆఫీస్ కింద పనికొస్తుంది, ఏవైనా పార్టీ కార్యక్రమాలు అందులో చేయొచ్చని 3 ఫ్లోర్లు అండి అవి. 2 ఫ్లోర్లో ఒక ఫ్లోర్ అతను కట్టుకుంటే ఇంకో ఫ్లోర్ నేను కట్టుకున్నాను, ఇంకో ఫ్లోర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ ఏదో పెట్టి కట్టుకున్నారు ఉండడానికి. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా ఒక 5 ఫ్రెండ్స్ ఉంటే 5 ఫ్రెండ్స్ కలిపి డబ్బులు వేసుకొని ఇల్లు కట్టుకుంటారు కదా. ఒక మీరు కొంత మేము కొంత ఒక ఫ్లోర్ అని ఒక 5 ఫ్లోర్స్ కట్టుకుంటారు కదా, అలాగే కట్టుకున్నామండి. సో అందులో నాకు షేర్ ఉంది, హౌస్ లో నాకు షేర్ ఉంది, ఆ ప్రకారంగా షేర్ ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ ఇల్లు కావాలి అని వాణి ఏదైతే అడుగుతున్నారో ఆ ఇంట్లో మీకు కూడా షేర్ ఉందా? ఆ ఇంట్లో నాకు అదే కదా, శ్రీని గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, ఈ ఇంటికి నాకు 2 కోట్ల రూపాయలు ఆమె నాకు అప్పుగా ఇచ్చింది. ఆ ఇంటి ఇంకా ఈ మధ్య ఏంటండి క్యాష్ ఇచ్చారా? 2 కోట్లు క్యాష్ ఇచ్చానండి. 2 కోట్లు క్యాష్ ఇచ్చారు. 2 కోట్లు క్యాష్ ఇచ్చానండి. మా దగ్గర లిక్విడ్ క్యాష్, మేము ఎన్ఆర్ఐస్ అండి, మేము మెరైన్ అండి, మాకు ట్యాక్స్ కూడా ఉండదు. ఎందుకంటే మేము మెరైన్ ఇంజనీర్స్ ఎన్నో ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాము. మా ఫాదర్ ఇన్ లా పెద్ద అడ్వకేట్, మా ఫాదర్ రియల్ ఎస్టేట్, మేమంతా అఫీషియల్ గా చేస్తున్న బిజినెస్, పెట్రోల్ బంక్ కూడా అఫీషియల్ బిజినెస్ లో మేము చేసుకుంటూ వైట్ మనీ. నేను క్యాష్ ఇచ్చాను అతను, నా దగ్గర క్యాష్ ఉంది, లిక్విడ్ క్యాష్ అతనికి ఇచ్చాను. దానికి పరమైన అగ్రిమెంట్లు కూడా మేము రాసుకున్నాం. ఈ డబ్బులు మేము ఇచ్చాను అన్నట్టు రాసుకున్నాం కూడా. నాకు ఆ ఇంట్లో షేర్ ఉంది. అలాగని ఈ రోజు అతను ఆ ఇంటిని ఆమెకి ఇచ్చేస్తారంటే దాన్ని కూడా నేను ఇబ్బంది పెట్టే రకం అయితే కాదు, మాది అలాంటి మైండ్ సెట్ అయితే కాదు. ఇచ్చేస్తామంటే అతను ఇచ్చేయచ్చు కూడా. సో ఇల్లు ఇచ్చేస్తాను అన్నా మీకు ఇబ్బంది ఏం లేదు? నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము ఏదో అమౌంట్ల కోసం డబ్బుల కోసం రోడ్లు ఎక్కే రకాలైతే మేము కాదు. సో ఎంత గొడవ జరిగింది కదా, ఇప్పటికీ మీరు ఆ పవిత్ర స్నేహంతో ఇద్దరు ఒక చోట కలిసి ఉండగలుగుతారా? ఉందామని అనుకుంటున్నారా? ఎందుకుంటా, రాజకీయంగా ఇంకా మేము చాలా కార్యక్రమాలు చేయాలి, రాజకీయంగా చాలా ఫంక్షన్స్, చాలా ఇంటికి పరామర్శలకు వెళ్ళాలి, చాలా మందికి మ్యారేజెస్ పిలిస్తే దానికి వెళ్ళాలి, ఈ మీటింగ్స్ అయితే మీటింగ్స్ కలిసి వెళ్ళాలి. ఇప్పుడు రెండు మగ వెళ్తే ఎలాగా తప్పు ఉండదు, ఒక ఆడ మగ వెళ్తే అలాగే చూడండి, రాజకీయ పరంగా చూడండి, తప్పుగా ఎందుకు చూస్తారని వేడుకుంటున్నాను. అంటే రాజకీయాలు చేయాలంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలండి, డిఫరెంట్ హౌసెస్ లో ఉండి రాజకీయాలు చేయలేరా? ఒకే ఇంట్లో అంటే 2 ఫ్లాట్స్ అండి, 2 ఫ్లోర్స్ అండి, 2 అపార్ట్మెంట్స్ అండి. మేము కలిసి ఒక బెడ్రూమ్ లో లేం కదా, 2 అపార్ట్మెంట్స్ అండి, 2 అపార్ట్మెంట్స్ అండి. ఓకే, అంటే 2 అపార్ట్మెంట్లు 20-30 మంది పనోళ్ళు. నాకేంటండి అవసరం? మాధురి గారు, ఓకే, మీ కారణంగా అంటే మొదటి నుంచి కూడా మీ పేరు తీస్తున్నారు, మిమ్మల్ని బయటకు లాగుతుంది వాణి. సో మీ పేరుని బద్నాం చేస్తున్నప్పుడు శ్రీనివాస్ నా దగ్గర మీరు ఉండొద్దు, మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు నా దగ్గర ఉండటం మూలంగా నా వైవాహిక జీవితం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా? అక్కడి నుంచి వెళ్ళిపోవడం అతనికి ఏం తెలియదు, నాది పైన చెప్పాల్సిన అవసరం ఏముంది? అతను సపరేట్ గా ఉంటున్నారు, నేను పైన సపరేట్ గా ఉంటున్నాను. వెళ్ళిపోండి అని చెప్పడానికి ఆవిడ కదా ఇంటి నుంచి తాళం వేసి గెంటేసింది. నిరాశ రోడ్డు మీద ఉంటే వాళ్ళ బ్రదరు అందరూ హెల్ప్ చేస్తే అతనేమో అప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ నిలబెట్టుకున్నారు అతను. ఓకే, ఈరోజు మీకు మీ భర్త అందుబాటులోకి వచ్చి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇవి నేనేం పట్టించుకోవట్లేదు అని మీ భర్త అన్నారు. కానీ అంతకు ముందు మీకు మీ భర్తకి కూడా ఏదైనా ఈ విషయం గురించి వివాదం నడిచిందా? ఈ విషయంలో వివాదం నడిచిందంటే వాళ్ళు ఉన్నతమైన కుటుంబం కాబట్టి ఎలిగేషన్స్ కి మనస్తాపాలు చెందారు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అందరూ అడ్వకేట్స్, వాళ్ళ మేనమామలు జడ్జిలు, అందరు కలిపి కొంచెం నాకు ఈ విషయాల్లో కొంచెం నాకు దూరం పెట్టారు, కొంచెం ఎలిగేషన్స్ వల్ల. అంతేగా నాకు ఎప్పుడు తిట్టడం ఏమి చేయలేదు, ఈ ఎలిగేషన్స్ వల్ల కొంచెం దూరం పాటించారు. రాజకీయాల్లోకి తిను వెళ్ళి మమ్మల్ని కూడా లాగితే మా ఫ్యామిలీ కూడా ఇదవుతుందని వాళ్ళు రాజకీయంగా దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న టైంలో ఇతను కూడా కొంచెం దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేసి అలాంటివన్నీ పట్టించుకోకు, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, నువ్వు స్ట్రాంగ్ గా నిలబడు, నీకు నచ్చిన రాజకీయాలు నువ్వు చెయ్యు అని నాకు సపోర్ట్. ఏదైనా ఒక సందర్భంలో ఇద్దరు విడాకులు తీసుకుని మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? అలా ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకుంటే ఈ రోజు మా హస్బెండ్ వచ్చి బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నా. కానీ ఈ రోజే ఎందుకు వచ్చారు మళ్ళీ మీ హస్బెండ్? ముందు నేను నమ్ముతున్నాను ఈ వివాదాలు ఏంటి అన్న మీ హస్బెండ్ ఈ రోజు ఎందుకు వచ్చారు? అంటే జరుగుతున్నప్పుడు ఇతనికి ఇప్పుడు వచ్చిందండి, అంటే సిగ్నల్స్ డీప్ సీలో ఉన్నారంట. అంటే సీలో కదా మెరైన్ అంతా ట్రావెలింగ్ సముద్రంలో ఉంటుంది కదా, డీప్ సీలో ఉన్నారు, సిగ్నల్ ఇప్పుడు వచ్చి. ఓకే, ఇప్పుడు ఆ ఇంటిని ఇచ్చేయమని అంటున్నారు కదా, శ్రీనివాస్ మిగతా ఆస్తులన్నింటినీ కూడా ఇచ్చేస్తానని చెప్తున్నారు కదా, ఆ సెటిల్మెంట్ అంటే అన్ని ఇచ్చేస్తాను, ఆ ఇల్లు ఒక్కటి కావాలని అంటున్నారు,
అలాంటి నిర్ణయం మీతో సంప్రదించి తీసుకున్నారా, ఆయన సొంతంగా తీసుకున్నారా? నాతో సంప్రదించి అంటే చెప్పడం అయితే నాకు చెప్పారు. అంటే వీళ్ళ డిమాండ్స్ ఇలా ఉన్నాయి. ఇలా నేను ఇచ్చేస్తానంటే అంటే నాకు ఉంది కాబట్టి. అంటే నేను డబ్బులిచ్చాను కాబట్టి అంటే అది మీ ఇష్టం. మీరు తీసుకోండి నిర్ణయాలు. నేనైతే మీకేం డబ్బుల కోసం అవి ఇప్పుడు ఏం ప్రెజర్ పెట్టను. మీకు ఉన్నప్పుడు నా అమౌంట్ ఇవ్వండి అని చెప్పాను. అంటే 2 కోట్ల రూపాయలు శ్రీనివాస్‌కి అలా ఎలా ఇచ్చేసారు ఇల్లు కట్టుకుంటానంటే? మరి నేను కూడా పైన కట్టుకున్నాను కదా! నాకు కూడా ఒక ఇల్లు ఉంటుంది కదా! ఓకే. అంటే మీరు అప్పుగా ఇచ్చారా? లేకపోతే శ్రీనివాస్‌కి ఇల్లు కట్టుకోమని గిఫ్ట్‌గా ఇచ్చారా? అప్పుగానే ఇచ్చానండి. ఓకే. ఉన్నప్పుడు మళ్ళా ఇచ్చేయమని ఇచ్చాను. హ్మ్. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నానని చెప్తున్నారు. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు. ఆయన మీకు యాక్సిడెంట్ కూడా అయింది. మాట్లాడారా మరి ఫోన్ చేసి ఏంటి అని మిమ్మల్ని వచ్చి మాట్లాడారు. చూసారా? దగ్గరుండి డాక్టర్స్ తో మాట్లాడారు. దగ్గరుండి అతనే హాస్పిటల్ కి మాట్లాడి అందరి డాక్టర్స్ చెప్పి మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు. త్వరగా రికవర్ అయ్యాను. దేవుడి దయ వల్ల అది ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వలేదు. జస్ట్ చిన్న క్లాట్ తోనే, అది కూడా మెడిసిన్స్ తో కరిగిపోతుందని చెప్పారు. సో త్వరగా రికవర్ అయ్యాను. అతనే అన్ని చూసుకున్నాం. ఓకే. అంటే ఇంత వివాదం జరిగిన తర్వాత కూడా మళ్ళీ మేము కలిసి ఉంటాము అని అంటే అది ఎటువంటి సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది? కలిసి ఉంటాము అంటే అదే ఇప్పుడు చాలా మంది క్యాడర్ ఎలాగా మాకొచ్చి ఇప్పుడు ఉంటారో అలాగే ఇది కూడా రాజకీయ కోణంలోనే చూడండి. ఒక ఫ్రెండ్లీ నేచర్ లోనే చూడండి. తప్పుగా ఎవ్వరు చూడకండి. అంటే మాధురి గారు మీరన్నదే అండ్ శ్రీనివాస్ కూడా అన్నదే. మేము విడాకులు తీసుకోలేదు అంతే, కానీ అంతా కలిసి ఉంటున్నామని అన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట చేంజ్ చేయాల్సి వచ్చింది అన్నది అర్థం కావట్లేదు. ఏంటి కలిసి ఉన్నాము అంటే తను ఒంటరిగా ఉన్నప్పుడు తనకి ఫుడ్ ఆవిడ పెట్టుకున్న రోడ్ మీదకి పంపించేసి లాక్ చేసినప్పుడు నేను మా ఇంట్లోనే చాలా రోజులు ఉంటూ తన క్యారీస్ అవి పంపించి ఆ డబ్బులు అవి ఇచ్చి ఇల్లు నిలబెట్టేదాన్ని. ఈ మధ్యన హౌస్ అయిందండి. హౌస్ జస్ట్ అయ్యి ఒక 2 months అవుతోంది. అంతకు ముందు వరకు అతను వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అసలు ఏంటి వాణి మనస్తత్వం ఏంటి ఆవిడది? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆవిడే ఈ అన్నారు. రోజు ఆవిడ స్టేట్ కాదని లో అంటున్నారు. స్టేట్ లో కూడా అందరూ అర్థం చేసుకున్నారు. ఈవెన్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి నన్ను కలిశారు. అందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఆవిడ మనస్తత్వం కేవలం డబ్బు 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 అధికారం ఇవి తప్పితే ఆవిడకి ఇంకొక ఆలోచన లేదని క్లియర్ గా ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ తెలుసుకున్నారు. ఆవిడ కావాల్సింది, ఎందుకంటే మీరు చూడొచ్చు ఇంటర్వ్యూలో కూడా అన్ని రాసి ఇచ్చి వెళ్ళిపోమనండి ఎక్కడికైనా. అంటే మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి ఆవిడ ఇంటెన్షన్. అందరూ రాష్ట్ర ప్రజలు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి దయచేసి. నన్ను లైమ్ లైట్ లోకి రాశారు కాబట్టి